హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారనుకున్నా, అందులోనే ఉండాలనుకున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, చింతకాయ పప్పు నోటికి ఎంతో కమ్మగా ఉండేది. చింతకాయ పప్పు చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను. ఇది కడుపుతో ఉన్న వాళ్ళు కానీ ప్లస్ నోటికి జ్వరం తగిలిన నోటికి బాగాలేకపోయినా ఈ చింతకాయ పప్పు చేసుకొని తినండి. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. వీడియోలోకి వచ్చేసేయండి. నేను చింతకాయలు కొన్ని తీసుకున్నాను, అంటే పప్పు సరిపడే చింతకాయ తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తీసుకున్న పప్పు, తర్వాత 2 టమాటాలు, మీ కారానికి మీరు ఎంత వేసుకుంటారో పచ్చిమిరపకాయలు నేను దాదాపు 10 కాయలు దాకా వేసాను. 10 కాయలు, కొంచెం కరివేపాకు, చింతకాయలు కడిగేసుకున్న, కొంచెం చిన్నగా కట్ చేసుకున్న. ఇప్పుడు మనకి సీజన్ వచ్చింది కదా, చింతకాయల సీజను. అదిగోండి 12 కాయలు వేసాను, కరివేపాకు వేసాను, టమాటా వేసాను, కట్ చేసేసి మధ్యలో పప్పు కడిగేసేసుకొని ఒక చిన్న గ్లాస్కి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. తర్వాత కడిగేసి వాటర్ పోసేసి ఇవన్నీ వేసేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారము మీరు సరిపడా వేసుకోండి. నాకు సరిపడా వేసుకున్న తర్వాత విజిల్ పెట్టాను. ఇటు కాకరకాయకి కొంచెం తొక్కు తీసేసాను, ఎక్కువ తీయద్దు. కాకరకాయ తిన్నా చాలా మంచిది. లోపల మనకి పురుగులు ఏమైనా ఉన్నా, షుగర్ ఉన్న వాళ్ళకైనా చాలా మంచిది. షుగర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది కాకరకాయ తింటే. తర్వాత విజిల్స్ 5 విజిల్స్ వస్తే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, చింతకాయ పప్పు కానీ ఏ పప్పు అయినా మీకు. తర్వాత అటు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇటు కాకరకాయలు కట్ చేసుకున్నాను. ఇలా 6 పక్షాలుగా నేను కట్ చేశాను. అంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది కాకరకాయ. మనకి ఒక ఫ్లవర్ ఎట్లా ఉంటుంది అలా కట్ చేసుకున్నాను. కొత్త విధానంగా చేశాను, చూడండి. నచ్చితే మీరు చేయండి, ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్, కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి. తర్వాత మొత్తం కట్ చేసుకున్న, ఉప్పు వేసుకున్న, పసుపు వేసేసుకున్నాను. అవి మధ్యలోకి మొత్తం పసుపు ఉప్పు అన్నీ కలిపేట్లాగా మొత్తం కలిపేసా కాకరకాయలకి. అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి, చేదు ఉన్నది దిగిపోతుంది మనకి. తర్వాత మూత పెట్టేసి ఇటు పప్పు విజిల్ దిగిపోయింది. విజిల్ తీసేసి పప్పు మెదుపుకొని ఇదిగోండి ఇట్లా అయింది. మెదుపుకున్నాను చక్కగా. 5 విజిల్స్ రాతే మీకు చాలు. చిన్న గ్లాస్కి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. మీరు ఎన్ని పోసుకుంటే అది మీ ఇష్టము. ఎందుకంటే 1కి 2 పోస్తారు, కానీ నేను 3 పోసుకున్నా. కొంచెం లూజ్గానే చేసా, లూజ్గానే ఉంటుంది, బాగుంటుంది పప్పు. తర్వాత మెదిపేసుకున్న, కొంచెం వాటర్ పోసుకున్న. పప్పుకి బాండీ పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసి వేడెక్కింది. తర్వాత నూనె పెట్టా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు అన్నీ వేసేసి వేయించుకోండి. పప్పులోకి చాలా బాగుంటుంది మెంతులు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. నా వంట ఎలా ఉందో చెప్పండి. పోపు అంతా వేగింది. పప్పు మొత్తం ఇందులో వేసేసాను. ఇది మెదుపుకున్నది. గొంతు బాగాలేదు ఫ్రెండ్స్, గొంతు ఇంకా తగ్గట్లేదు నాకు, ఏదో ప్రాబ్లం అయింది గొంతు. ప్లీజ్ అందరూ లైక్ అయితే ఇవ్వండి. మీరెన్ని కొంచెం లైక్ ఇస్తే మన వీడియో అంత ముందుకు తీసుకెళ్తుంది ఛానల్, యూట్యూబ్ వాళ్ళు. ప్లీజ్ అందరికి రిక్వెస్ట్, మీరు లైక్ ఇవ్వటం వల్ల మనకు ముందు వెళ్తుంది, కానీ లైక్ ఇవ్వకపోతే మన వీడియో ముందుకు రానిదు ఛానల్, యూట్యూబ్ ఛానల్. అందుకని ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత పోపు వేసేసాను. పప్పు కొంచెం మనం పోపు వేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాం కదా, కొంచెం ఉడకనియాలి. ఇటు కాకరకాయ మూత తీసేసి గట్టిగా పిండేసుకున్నా. అదిగోండి రసం కొంచెం వచ్చేసింది, అది పారేసేయండి. ఇలా పిండేస్తే చేదు ఉండదు మీకు కాకరకాయ. ఇలా ట్రై చేయండి ఒకసారి. తర్వాత బాండీ పెట్టేసుకుని అదే బాండీ కడిగి వేసేసుకొని పప్పు పక్కన పెట్టేసాను. అదే బాండీలో నూనె వేసుకున్నాను, కాకరకాయలు వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసాను. ఎమ్మటే తిప్పకూడదు. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టాను. నా వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. బెల్ ఐకాన్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఖచ్చితంగా కొట్టాలి. ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నేను చదువుకోలేదు ఫ్రెండ్స్, నాకు రాదు అట్లా ఇంగ్లీషు. అందుకని బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి.
ఇట్లా కాకరకాయలు వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చేదు అస్సలు ఉండదు. దీంట్లోకి నేను పల్లీల కారం వేసాను కదా, మొన్న మిక్సీ పట్టుకున్నాను పల్లీల కారము, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి నేను ముందుగానే పొడి చేసి పెట్టేసుకున్నాను. అది అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కాకరకాయలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, కొంచెం పసుపు వేసాను. ఒకసారి తిప్పుకున్నాను. కొంచెం బాగా వేగనియ్యాలి, చితపనియద్దు. మనం ఉడకబెట్టి కొంతమంది చేస్తారు, నేను అట్లా అక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసేయండి, మంచిగా ఉడికిపోతుంది లోపలే. ఇట్లా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పైన కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేయటం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, పల్లీల కారం వేసాను. పల్లీలు ఏంటంటే 4 స్పూన్లు దాకా వేసాను. మనకు కాకరకాయలు ఎన్ని ఉన్నాయో నేను 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో తీస్తే నాకు ఎన్నో రాలేదు చూడండి. అందుకని 4 స్పూన్లు వేసాను పల్లీలు. గుంటూరు కారం 1 స్పూన్ వేసాను. మామూలు కారం 1 స్పూన్ వేసాను. మొత్తం వేసేసి తిప్పేసుకున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. అలా చింతకాయ పప్పు ఇది కొరుక్కొని తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే నాకు ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీ కామెంట్ని అన్నీ చూస్తూ ఉంటాను. ప్లీజ్ అందరూ మాత్రం ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా చేస్తున్నా. కాకరకాయ అన్నీ వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ఉండాలి. పక్కన పెట్టేసేసాను. అది వేగుతుంది. ఇటు ప్లేట్లో అన్నం పెట్టేసుకున్న. చింతకాయ పప్పు చూడండి ఇట్లా తిప్పాను. సూపర్ ఎమ్మె ఉంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయ కొరుక్కుని తిన్నా, పూరమిరపకాయ కొరుక్కుని తిన్నా, అప్పడాలు తిన్నా, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. నోటికి కడుపుతో ఉన్న వాళ్ళకైతే ఎంతో రుచికరం ఉంటుంది. జ్వరంగా వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా తినబుద్ధి అవుతుంది. కాకరకాయ ఏమో ఇట్లా పప్పు కలుపుకొని ఇట్లా కాయ కొరుక్కొని తినండి. మీరే చెప్తారు తర్వాత కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్. కామెంట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్ చూస్తాను, లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.